4, 3, 2, 1, go ahead. అందరికీ నమస్కారం. సిటీ విజన్ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఎంతమంది ఎడ్యుకేషన్స్కి మేము మొదలు తీసుకొచ్చి మీకు పరిచయం చేసింది సిటీ విజన్. మరి అదే కోవలోంచి ఈరోజు సిటీ విజన్ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ స్పెషల్లో మనతో పాటున్నారు స్వెక్ కాలేజ్, అంటే శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. అవునండి, మీరు విన్నది నిజమే. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ గారు ఏ నర్మద గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. కాలేజ్ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు, దాని ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయో, అకాడమీస్ ఏ విధంగా జరపబోతున్నారో, అలాగే పిల్లలకి ఏ విధంగా సెక్యూరిటీ ఇస్తారో, కన్సల్టెన్సీ ఇస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, అసలు కాలేజ్ ఏంటి, ఎప్పుడు ఆవిర్భవించారు, ప్రతి ఒక్క విషయం మనం తెలుసుకుందామని చర్చించుకుందాము. బట్ దానికంటే ముందు అసలు ఈ కాలేజ్ ఎక్కడుంది, ఏ విధంగా ఉంది, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో దాని మీద ఒక లుక్ వేద్దాం. హ్యావ్ ఎ లుక్ విత్ దిస్ ఏవి. ఏవి చూసారు కదా. మరి స్వెక్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏ విధంగా ఉందో మనం చూసాం. బట్ దీని ఫీచర్స్ మాటలు తెలుసుకుందాము ప్రిన్సిపల్ గారి త్రూ. ఏ నర్మద గారు మన షోలో వచ్చేస్తారు మనతో మాట్లాడడానికి. వెల్కమ్ టు ద షో మ్యామ్. నమస్కారం అండి. వెల్కమ్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ టు సిటీ విజన్ ఛానల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మ్యామ్, ముందుగా కాలేజ్ గురించి తెలుసుకునే ముందు మీ గురించి కొంచెం తెలుసుకుందాం. తప్పకుండా. మరి మీ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది చెప్పండి. నేను 1998లో బీటెక్ కంప్లీట్ చేశానండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ. ఐఎమ్ బోర్న్ ఇన్ హైదరాబాద్, but I have studied in non-local category in Nagarjuna University. Later on నేను ఎంటెక్ చేశానండి ఓయూ క్యాంపస్, ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎంటెక్ చేశాను డిజిటల్ సిస్టమ్స్లో. తర్వాత నేను జేఎన్టీయూ క్యాంపస్ కాలేజ్లోనే పిహెచ్డి వైర్లెస్ కమ్యూనికేషన్స్, ఐఓటీ ఈ స్పెషలైజేషన్స్ మీద పిహెచ్డి చేశాను. రియలైజేషన్ ఆఫ్ ఐపీ బేస్డ్ వైర్లెస్ సెన్స్ నెట్వర్క్స్ మీద పిహెచ్డి చేసి ఓన్ స్టాక్ బిల్డ్ చేశానండి. అది నెట్వర్క్ కమ్యూనికేషన్స్ కింద వస్తుంది. సో మీ కెరియర్ ఎక్కడి నుంచి స్టార్ట్అప్ చేశారు? నా కెరియర్, నేను ఫస్ట్ సాఫ్ట్వేర్లో 2 years వర్క్ చేశానండి. ఆ తర్వాత విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను టీచింగ్ స్టార్ట్ చేశాను. అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను నా కెరియర్ స్టార్ట్ చేశానండి. అండ్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా 2000లో నా కెరియర్ స్టార్ట్ చేసి ఈ 24 yearsగా ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. రీసెర్చ్ పేపర్స్ 11 books పబ్లిష్ చేశాను. నేను విఎన్ఆర్లో 10 years వర్క్ చేశానండి. ఆ తర్వాత 10 years విజ్ఞాన్ కాలేజీలో వర్క్ చేశాను. ఇప్పుడు 5 yearsగా శ్రీదేవి కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నానండి. నేను 40 రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశాను, 11 books రాశాను. పేటెంట్స్ ఒక 3 ఉన్నాయండి నాకు. బ్యూటిఫుల్ మ్యామ్, గ్రేట్. నిజంగానే సూపర్ కెరీర్ ఉంది మీరు మాత్రం చూసుకున్నట్టు. కెరీర్ జర్నీ అద్భుతంగా ఉంది మ్యామ్. మరి స్వెక్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ కాలేజ్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. మరి ఈ కాలేజ్ గురించి మాకు చెప్పండి. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2001 బై అవర్ ఫౌండర్ చైర్మన్ కె అశోక్ రావు గారు. నౌ his elder son is our vice chairman Dr. K. Radhakishan Rao garu. It is established in 2001. MSET code is SDEW. It is sprawled over 25 acres green campus. It is situated in Gachibowli, near Gachibowli. It is situated beside Wipro, Vattinagulapalli. ఓకే, సో ఇక్కడనే మనకి చాలా దగ్గరలో ఉంది కాలేజ్. చాలా దగ్గరలో ఉంది. అండ్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్వెక్ అనేసి అంటున్నారు. జనరల్గా చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కోఎడ్ కాలేజెస్ ఉంటాయి. వై ఉమెన్స్ కాలేజ్?
అవర్ మిషన్ అండ్ విజన్ ఆర్ స్టీర్డ్ టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్. మేము ఉమెన్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఈ కాలేజ్ స్థాపించామండి. వీ ఎంకరేజ్ అండ్ వీ ప్రమోట్ గర్ల్స్ ఎడ్యుకేషన్, పర్టికులర్లీ ఇన్ ఇంజనీరింగ్. ఉమెన్స్ కాలేజెస్ చాలా తక్కువగా ఉన్నాయండి. మాదే ఫస్ట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ దిస్ తెలంగాణ టు ఎస్టాబ్లిష్ and to promote girl education. We are having specialized features for our college. We implement training, internship and placements. We have got excellent training right from first year to final year. By our faculty, we will be teaching regular academic subjects as well as industry experts come and teach our students in trending subjects, demand subjects like artificial intelligence, data science, then embedded systems, VLSI, right from first year to final year. And from third year onwards, our placements will be there. 80% placements will be there in the third year. In final year, first semester, 100% placements will be there because of our training activities that we take place. సూపర్ మ్యామ్. మరి చూసుకున్నట్లయితే ఎన్నో ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తుంది. మరి స్వెక్ ఏవైతే కోర్సెస్ ఆఫర్ చేస్తుందో అకాడమిక్స్ పరంగా ఏ విధంగా ఉంటుందో మాకు చెప్పండి. డెఫినెట్గా అండి. గ్లోబల్ డిమాండ్ ప్రస్తుతం అన్ని ఆపర్చునిటీస్ ఉన్న అన్ని కోర్సెస్ మేము ప్రొవైడ్ చేస్తామండి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, allied branches, its emerging courses like artificial intelligence, machine learning, data science, information technology, electronics and communications, VLSI, embedded systems, ఈ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ ఆఫర్ చేస్తామండి. వీటిలో ఆపర్చునిటీస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. మేము బీటెక్ ప్రోగ్రామ్స్, తర్వాత పీజీ ప్రోగ్రామ్స్ అన్నీ ఆఫర్ చేస్తున్నాము. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నామండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఏఎంఎల్, దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, సిఎస్ఎం, తర్వాత అదే సిఎస్ఎం అంటారండి ఎంసెట్లో. తర్వాత మేము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో డేటా సైన్స్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. దాన్ని ఎంసెట్ కౌన్సిలింగ్లో సిఎస్డి అంటారు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఈసీఈ, ఇవన్నీ బీటెక్లో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామండి. ఈ బీటెక్ కోర్సెస్తో పాటు పీజీ కోర్సెస్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాము. ఎంటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి ఆఫర్ చేస్తున్నాము. ఎంటెక్ ఇన్ విఎల్ఎస్ఏ ఆఫర్ చేస్తున్నాము. తర్వాత ఎంబీఏ మేనేజ్మెంట్ కోర్స్ కూడా మేము ఆఫర్ చేస్తున్నామండి. సూపర్ మ్యామ్. చూసుకున్నట్లయితే ఎన్నో కోర్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే 25 acres స్ట్రాలింగ్ క్యాంపస్ అండి. ఐటీ హబ్కి దగ్గరలో ఉంది ఇది. అండ్ గ్రీన్ క్యాంపస్, 60 ల్యాబ్స్ ఉన్నాయి. సో మెనీ కంప్యూటర్స్ ఉన్నాయి, 1:1 కంప్యూటర్స్ ఉన్నాయి. తర్వాత 62 ఐసీటీ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ట్యుటోరియల్ రూమ్స్ ఉన్నాయి. తర్వాత క్యాంపస్ హాస్టల్ ఉందండి. సెక్యూరిటీ పరంగా కూడా ఇన్ క్యాంపస్ హాస్టల్ మేనేజ్మెంట్ ఎప్పుడు మేనేజ్మెంట్ చూసుకుంటూ ఉంటారు. క్యాంపస్ హాస్టల్ 1000 కెపాసిటీ క్యాంపస్ హాస్టల్ ఉందండి. 24/7 అంబులెన్స్ ఉంది. అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు. తర్వాత డిజిటల్ లైబ్రరీ ఉంది, ఆడిటోరియం ఉంది, central library, huge collection of books, journals, volumes. We have got digital subscriptions for all the journals like Delnet, National Digital Library, and we have buses running from all over the corners of Hyderabad, Secunderabad, and not only Hyderabad, even for rural areas also we have our buses. And సూపర్ మ్యామ్. మరి అకాడమిక్స్ పరంగా చూసుకున్నట్లయితే, క్యాంపస్ పరంగా చూసుకున్నట్లయితే మొత్తం అద్భుతంగా ఉంది కాలేజ్ అనేసి మనకు తెలుస్తుందండి. మరి ఇదే విధంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఈ విధంగా ఉంటాయి అంటే అకాడమిక్స్లో ఉన్నప్పటికీ చాలా మందికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సిన చాలా మంది కోరికలు ఉంటుంటాయి. మరి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఏ విధంగా ఉన్నాయో చెప్పండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి వస్తాయండి. మాకు యాన్యువల్ స్పోర్ట్స్ ఫెస్ట్ మాకు జరుగుతుంది. మా కాలేజ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. బయట కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఖోఖో, కబడ్డీ, వివిధ రకాల పోటీ, క్రికెట్, వాలీబాల్, చెస్, క్యారమ్స్, ఇలా చాలా రకాల గేమ్స్ ఉంటాయండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మా పిల్లలు కూడా బయట కాలేజెస్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి కూడా చాలా ప్రైజెస్ విన్ అయ్యారు. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, తర్వాత క్లీన్ అండ్ గ్రీను, తర్వాత ఈ నేషనల్ ఓటర్స్ డే, హెయిర్ డొనేషను, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అండ్ స్కూల్ అడాప్టేషను, 2-3 స్కూల్స్ అడాప్ట్ చేసాం విలేజెస్లో. తర్వాత మేము ఈవెన్
ఆర్ఫనేజ్ హోమ్స్కి డొనేట్ చేసాము, స్ట్రీట్ కాల్స్ చేస్తున్నాము. ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి మా దగ్గర. అద్భుతం మ్యామ్, సూపర్బ్గా కాలేజ్ నిజంగానే ఎంత అద్భుతంగా ఉందో, అందులో ఉన్న అకాడమిక్స్ అదేవిధంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా సూపర్బ్గా ఉన్నాయని మ్యామ్ ఇక్కడ చేసిన ఆఫర్స్ ఈ విధంగా కోర్సెస్ చేస్తారు అది కూడా చెప్పారు. మ్యామ్ ఇవన్నీ సరే, అకాడమిక్ ఈవెంట్స్ గురించి మాకు తెలియజేయండి. తప్పకుండా అండి. మాకు అకాడమిక్ ఈవెంట్స్ అన్నీ చాలా రెగ్యులర్గా ప్లాన్డ్గా అన్ని డిపార్ట్మెంట్స్లో జరుగుతాయండి. ఫస్ట్ చూసుకుంటే మాకు అకాడమిక్ ఈవెంట్స్ వైజ్ కాలేజ్ ఫెస్ట్ ఉందండి, విద్యుత్. ఇందులో రకరకాల ఈవెంట్స్ ఉంటాయి, లైక్ పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్, జామ్స్, టెక్నికల్ ట్రెజర్ హంట్స్, అలా రకరకాల పోటీలు నిర్వహిస్తామండి. ప్రాజెక్ట్ ఎక్స్పోస్ ఇవన్నీ నిర్వహిస్తాము. హ్యాకథాన్స్ మెయిన్ 3 days జరుగుతాయండి ఎవ్రీ ఇయర్. ప్రాజెక్ట్ ఎక్స్పో 2 రోజులు జరుగుతుంది. ఓవరాల్ స్టేట్ నుంచి లాస్ట్ ఇయర్ అయితే 1000 and 1500 మెంబర్స్ వచ్చారండి. డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి కూడా వచ్చి మా వేరియస్ ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ, తర్వాత రోబోటిక్స్, ఈ టెక్నాలజీస్లో మా పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ని వాళ్ళు బయట వాళ్ళు వచ్చి చాలా చూసి ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ దిస్ ప్రాజెక్ట్ ఎక్స్పోస్, హ్యాకథాన్స్ అవే కాకుండా డిపార్ట్మెంట్ వైజ్ ప్రొఫెషనల్ బాడీస్ ఉంటాయండి. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఏఎంఎల్, డేటా సైన్స్ తీసుకుంటే మీకు కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇండియా ఇది స్టూడెంట్ చాప్టర్ ఉందండి, ప్రొఫెషనల్ బాడీ. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కూడా డిఫరెంట్ ప్రొఫెషనల్ బాడీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్కి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి IEEE, IETE, IST ఇలా డిఫరెంట్ ప్రొఫెషనల్ బాడీస్ ఉన్నాయండి. ఈ ప్రొఫెషనల్ బాడీస్లో పిల్లలు యాక్టివిటీస్ చేస్తారండి, వర్క్షాప్స్ ఇవన్నీ చేయడం వల్ల పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయండి. సూపర్గా ఉన్నాం మ్యామ్, చెప్పేది మాత్రం. కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్, మాట్లాడేద్దాం. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సంజన. సంజన గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నానక్రమంగూడ నుంచి సంజన. ఓకే అండి, మరి ఎడ్యుకేషన్ స్పెషల్ చూస్తున్నారా? కాలేజ్ లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి? ఖచ్చితంగా అండి. మరి డాక్టర్ నర్మదా గారితో మాట్లాడండి. ఎస్, కాలేజ్లో ఏమేం కోర్సెస్ ఉన్నాయమ్మా, అదేనా నీ క్వశ్చన్? యా, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, CSE ఉంది. ఏఎంఎల్ CSE డిపార్ట్మెంట్లోనే ఏఎంఎల్ ఉంది. డేటా సైన్స్, ECE, IT ఈ కోర్సెస్ ఉన్నాయండి. హలో సంజన గారు. హలో. హలో. ఓకే అండి, మరి మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏదో తెలుసుకోవచ్చా? IT మ్యామ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. గుడ్ అండి. IT కూడా మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ల్యాబొరేటరీస్, బిల్డింగ్స్, సపరేట్ బ్లాక్ ఉంటుంది. మాకు మొత్తము ఈ కాలేజీలో 4 blocks ఉన్నాయి. A block, B block, C block, D block. A block వచ్చేసి CSE, AML, డేటా సైన్స్, ECE ఉంటాయండి. IT వచ్చేసి C block లో ఉంటుంది. B block ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ ఇయర్కి ఉంటుంది, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అండి ఇది. D block వచ్చేసి PG block. మీకు ఏది తీసుకున్నా మా కాలేజీలో బాగుంటుంది, మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి మ్యామ్ కాలేజ్ లో? కాలేజ్లో క్యాంపస్ హాస్టల్ ఉంది, బస్సెస్ ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. AML, డేటా సైన్స్ ఈ స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. మా దగ్గర 1:15 స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో, అంటే ప్రతి 15 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ మెంటరింగ్ చేస్తారు, ఒక ఫ్యాకల్టీ ఉంటారు. మోర్ దాన్ ఇనఫ్ రిక్వైర్డ్ PhDs ఉన్నారు. టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్ చాలా బాగుంటుంది కాలేజ్లో. సంజన గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సంజన గారు. మరి డెఫినెట్లీ ఏ కోర్సు తెలుసుకున్నారు, కనుక్కున్నారు. షో కంప్లీట్గా చూడండి. చక్కగా కాలేజ్లో ఏ విధంగా ఉన్నాయో, క్యాంపస్ ఏ విధంగా ఉందో, ఏ కోర్సు ఆఫర్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి మేడం చాలా డీటెయిల్గా చెప్తున్నారు. అయినప్పటికీ ఏదైనా డౌట్ ఉన్నప్పటికీ మీకు కూడా ఎవరికైనా ఏదైనా క్వైరీ తెలుసుకోవాలి, డౌట్ ఉంది, కాలేజ్లో అడ్మిషన్ ఏ విధంగా జరుగుతుందో అన్ని క్వశ్చన్స్కి చక్కగా డీటెయిల్గా మీకు ఆన్సర్ ఇవ్వడానికి నర్మదా గారు రెడీగా ఉన్నారు. స్క్రీన్ పైన కనిపించిన మీరు కాల్ చేయండి, మరి మీకు క్వైరీస్కి చక్కటి సమాధానం తీసుకోండి. మ్యామ్, క్యాంపస్ గురించి, కాలేజ్ గురించి సూపర్గా చెప్పారు. ఇట్స్ రియల్లీ గ్రేట్ టు లిజన్ ఆల్సో. మరి డెఫినెట్లీ ఇంత అద్భుతమైన కాలేజ్కి ఎన్నో అచీవ్మెంట్స్ ఉండొచ్చు, మరి మా అచీవ్మెంట్స్ గురించి చెప్పండి. తప్పకుండా అండి. అవర్ కాలేజ్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ టు రిసీవ్ NAC A++.
when compared to both Telugu states, AP and Telangana. We have received 3.64 out of 4 grade points in NAC. All our departments are NBA accredited, and we are even UGC autonomous also. We are ISO 9001-2015 certified. These are the features we got. We have got even well qualified faculty. More than 10% PhDs we are maintaining, well established laboratories and well qualified faculty, more infrastructure, more number of volumes are there, journals are there in our library. సూపర్ మ్యామ్. మరి ఎంతో అద్భుతంగా ఉందండి కాలేజ్. నిజంగా చెప్పాలంటే ఎన్నో అచీవ్మెంట్స్ కూడా వచ్చాయి కాలేజ్కి. 23 ఇయర్స్లోనే ఎన్ని అచీవ్మెంట్స్ వచ్చాయంటే మాత్రం కంపేర్గా చూసుకుంటున్నట్లయితే ఎంత సూపర్గా ఉందో కాలేజ్. దాన్ని వాళ్ళు ఆఫర్ చేసే ఆ కోర్సెస్ కూడా ఎంత అద్భుతంగా ఉందని తెలుసుకుని, అయినప్పటికీ పేరెంట్స్కి పిల్లలకి ఎక్కడో కొంచెం డౌట్ ఉంటుంది మేడం. ఈ డౌట్ క్లియర్ చేయాలంటే డెఫినెట్లీ వాళ్ళ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతమందికి ఇంటర్మీడియట్ అయిపోయిందో వెబ్సైట్ రాసి మరి వాళ్ళు కూడా రెడీగా ఉంటారు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో సెలెక్ట్ చేసుకుందామా అనేసి, ఏ కోర్స్ మెయిన్గా సెలెక్ట్ చేసుకుందాం అనేసి. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారో చెప్పండి. తప్పకుండా అండి. మాకు వెల్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, నిష్ణాతులైన ఫ్యాకల్టీ ఉన్నారండి. అందరూ ఎంటెక్ ఆర్ పిహెచ్డి. మా దగ్గర 267 ఫ్యాకల్టీ ఉన్నారు, అండ్ మోర్ దాన్ రిక్వైర్డ్ 40 మెంబర్స్ పిహెచ్డీస్ ఉన్నారు. అండ్ వీ ప్రాక్టీస్ మోర్ ఆన్ లెర్నింగ్ బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ బేస్డ్ లెర్నింగ్, హోలిస్టిక్ అప్రోచ్ వీ అడాప్ట్ ఇన్ అవర్ క్యాంపస్. అండ్ మా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని అసిస్ట్ చేస్తారండి. వాళ్ళు మ్యాథ్స్లో స్ట్రాంగ్గా, ఫిజిక్స్లో స్ట్రాంగ్గా, ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన పిల్లలకి ఏ గైడెన్స్ అవేర్నెస్ ఉండదు. సో మ్యాథ్స్లో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి అల్గోరిథమ్స్ బాగా రాయగలరు అండ్ కోడింగ్ బాగా చేయగలరు. నాట్ ఓన్లీ దట్, వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. అందుకని వాళ్ళందరికీ సిఎస్సి కానీ అలైడ్ బ్రాంచెస్ డేటా సైన్స్ కానీ ఏఎంఎల్ కానీ సజెస్ట్ చేస్తాము. మ్యాథ్స్ కొంచెం బాగా ఉండి ఫిజిక్స్ కూడా బాగున్న వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ బాగుంటుందండి. ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక కంపెనీస్, మా కోర్ కంపెనీస్ విజిట్ చేస్తాయి. విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ ఐఓటీ, రోబోటిక్స్, ఈ కంపెనీస్ మా దగ్గరకు వచ్చి ఇంటర్న్షిప్లో పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి స్టైపెండ్ ఇచ్చి బీటెక్లో ఉండగానే ఇంటర్న్షిప్ చేయించుకున్న తర్వాత జాబ్స్ వచ్చాయండి మా కాలేజ్లో. సో ఇది చాలా ఎక్సలెంట్ అండి మా కాలేజ్ ప్లేస్మెంట్స్. సో మీరు ఏ కోర్స్ తీసుకున్నా మా కాలేజ్ చాలా బాగుంటుంది. సో స్టూడెంట్స్కి ఏది ఇంట్రెస్ట్, అట్ ద సేమ్ టైం వాళ్ళు దేనిలో ఎక్కువ పర్ఫామ్ చేయగలరు, దాన్ని బట్టి మేము వాళ్ళని గైడ్ చేసేసి మేము గ్రూప్స్ తీసుకోమని, కోర్సెస్, రెలవెంట్ కోర్సెస్ తీసుకోమని సజెస్ట్ చేస్తామండి. సూపర్ మ్యామ్. మరి కౌన్సిలింగ్ పరంగా చూసుకున్నట్లయితే పిల్లలకి యాక్చువల్లీ గైడ్లైన్స్ ఇస్తుంటారు, అంటే ఏ విధంగా కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేసి అంటుంటారు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యామ్ డెఫినెట్లీ మార్క్స్ లిస్ట్ పరంగా కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఓకే. మరి జనరల్గా చాలా మందికి మేము ఈ విషయం అడుగుతాము, ఎడ్యుకేషన్స్కి ఆర్ రియలీ మార్క్స్ సో ప్రిఫరబుల్? ఎగ్జాక్ట్లీ రైట్ క్వశ్చన్ అడిగారండి మీరు. మార్క్స్ని బట్టి ఎప్పుడు కోర్సు ప్రిఫర్ చేయకూడదు. ప్యాషన్, ఇంట్రెస్ట్, మన దగ్గర నాకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నేను ఆ కోర్సు చాలా కాన్ఫిడెంట్గా చేయగలగాలి. అప్పుడే నేను ఎగ్జెల్ అవ్వగలను. మనకి ఇక్కడ అందరూ ఇప్పుడు ఐటీ బేస్డ్ కోర్సెస్, సిఎస్సి కోర్సెస్ అవే తీసుకుంటున్నారు. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, ప్యాషన్ ఉంటే ఓకే. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే బడ్జెట్లో 5% మాత్రమే ఐటీకి ఉంది, 17% మ్యానుఫ్యాక్చరింగ్కి ఉంది, కన్స్ట్రక్షన్కి ఉంది. ఇవన్నిట్లో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మార్క్స్ని బేస్ చేసుకొని ఏది వెళ్ళకూడదు. మీరు నాలెడ్జ్ బేస్ చేసుకొని కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎందులో బాగా నాలెడ్జ్ ఉంది, ఎందులో ప్యాషన్ ఉంది, దాన్ని బట్టి మీరు కోర్సెస్ తీసుకుంటే మీకు ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుందండి. డెఫినెట్లీ మ్యామ్. మరి కోర్సెస్ అలా ఆ విధంగా స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పటికీ పేరెంట్స్ కొంతమంది ఇది గర్ల్స్కి సూట్ కాదమ్మా, నువ్వు సిఎస్ఓ సంథింగ్ రిలేటివ్గా మీరు తీసుకోండి విచ్ ఆర్ సూటబుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ అనేసి అంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి మీకు సందర్భాలు వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏ విధంగా సొల్యూషన్ ఇస్తారో చెప్పండి. నేను గర్ల్నే అండి, నేను ఉమెన్నే. సో ఏదైనా మన ఇంట్రెస్ట్ అండి. గర్ల్స్కి ఇదే సూట్ అవుతుంది, ఇది సూట్ కాదు అని ఏముండదండి. ఈరోజు అన్ని ఫీల్డ్స్లో ఉన్నారండి ఉమెన్. పైలట్స్గా ఉన్నారు, తర్వాత ఫీల్డ్ ఇంజనీర్స్గా ఉన్నారు, సివిల్లో ఉన్నారు, మెకానికల్లో ఉన్నారు. ఏదైనా గర్ల్స్ ఇంట్రెస్ట్ అండి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి పోవాలి. కానీ ఈరోజు ఏది మేము ఇది చేయలేము అని లిమిట్ చేసుకోకూడదు. దేర్ ఈస్ నో లిమిట్ టు అవర్ కెపాసిటీ. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ జెండర్. వావ్, అద్భుతంగా చెప్పారు. కోర్సెస్ డజంట్ డిపెండ్ ఆన్ జెండర్ అనేసి అంటున్నారు మ్యామ్ ఇక్కడ. రియల్లీ సూపర్ అండి. మరి ఇంకా ఎన్నో ఇలాంటి విషయాలు తెలుసుకుందాము.
శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాము. బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మ్యామ్. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ సిటీ విజన్ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ స్పెషల్. సమ్మర్ హాలిడేస్ మరింత ఎంజాయ్ చేయడానికి వైల్డ్ వాటర్స్ ఇప్పుడు మన కోసం సమ్మర్ ఫియస్టాని తీసుకువచ్చింది. వైల్డ్ వాటర్స్ 50+ వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ రైడ్స్ తో పాటు కార్నివల్ ఫెస్టివల్స్, టాలీవుడ్, బాలీవుడ్ డాన్స్ షోలు, డీజే, ఫుడ్ ఫెస్టివల్స్ ఇంకా మరిన్ని వివరాల కోసం 0404851111 కి కాల్ చేయండి లేదా wildwaters.in కి లాగిన్ అవ్వండి. సిటీ విజన్ సింగింగ్ స్టార్. నమస్తే, నేను మీ బి రిషికేష్. నేను వచ్చే ఆదివారం రోజున అంటే 26 మే సిటీ విజన్ వారు సమర్పిస్తున్నటువంటి సింగింగ్ స్టార్స్ అనే లైవ్ కార్యక్రమంలో పాడుతున్నాను. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మీరు కూడా సిటీ విజన్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ గానాన్ని కూడా వినిపిస్తారని ఆశిస్తున్నాను. దాంతోపాటు లైవ్ ప్రోగ్రాం చూసి మీ చక్కని కామెంట్స్తో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి 26వ తారీఖు మే ఉదయం 10:30కి కలుద్దామా? నమస్తే. నా పేరు జ్యోతిర్లత, నేను సింగర్ని. సిటీ విజన్ అనే ఛానల్ వాళ్ళు ఈ నెల అంటే మే 26వ తారీఖు ఆదివారం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ అనే లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి నేను పాటలు పాడుతున్నాను. సో మీరంతా ఈ ప్రోగ్రాం తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. మీరు చూడటమే కాకుండా మీ చక్కటి కామెంట్స్ ఇవ్వచ్చు. అలాగే మీరు కోరిన పాటలు మమ్మల్ని అడగచ్చు. మీరు కూడా మీకు ఇష్టమైన పాటలు ఈ లైవ్ ప్రోగ్రాంలో పాడచ్చు. సో తప్పకుండా చూస్తారు కదా సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. సిటీ విజన్ సింగింగ్ స్టార్. వెల్కమ్ బ్యాక్ టు సిటీ విజన్ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ స్పెషల్. మరి ఈరోజు మన ఎడ్యుకేషన్ స్పెషల్లో మనతో పట్టినారు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏ నర్మదా గారు. డాక్టర్ ఏ నర్మదా, ఎందుకంటే పిహెచ్డీ చేస్తారు డబుల్ టైం కాబట్టి. మరి మీకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఏంటా అని అనుకుంటున్నారా? మరి ఇలాంటి క్వైరీస్ అన్న డౌట్స్ అన్న ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపించిన కాల్ చేయండి. మరి మేడంతో చక్కటి అవకాశం తీసుకోండి మాట్లాడడానికి. మరి కాలర్ రెడీగా ఉన్నాం మ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు కాల్ తీసుకుందాం. హలో हेलो नमस्ते अंडी, ఎవరు మాట్లాడుతున్నారు? नमस्ते, मैं आयशा बोल रही हूँ. आयशा जी कहाँ से बोल रहे हैं? मैं बेंगलोर से बोल रही हूँ. ओके आयशा जी, आप क्या पढ़ाई कर रहे हैं या किसी के बारे में पूछना है? मुझे पूछना है, बी कैटेगरी में एडमिशन लेना है सीएस में, तो उसके लिए कोई ऑफर है क्या? डेफिनेटली आप बात कर सकते हैं नर्मदा जी से. मैम से बात कीजिए. Definitely. We have B category openings. You can apply and you can approach our college. कॉलेज को आके कॉलेज देख सकते, फैकल्टी से इंटरेक्ट कर सकते, लैब्स भी देख सकते, इंफ्रास्ट्रक्चर वी हैव इवन हॉस्टल फैसिलिटी. ऑनलाइन या ऑफलाइन? ऑफलाइन. You have to come to the college offline. You have to talk to our talk to our faculty. Once visit our campus. We have even campus hostel, 24/7 medical facility. And we have a sprawling 25 acres campus. It is situated in the Gachibowli IT corridor. Okay ma'am. Thank you so much. Thank you. थैंक यू सो मच आयशा जी, थैंक्स फॉर कॉलिंग. आप जो चाह रहे थे शायद आपको पूरा क्वेरी मिल गया बोल के मैं भी सोच रही हूँ. थैंक यू वंस अगेन फॉर कॉलिंग द शो. मैम, TS EBSET
తీసుకున్న వాళ్ళు, చదివిన వాళ్ళు, మరి మీ కాలేజ్లో ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది, వాళ్ళకి గైడ్లైన్స్ మీరు ఏం చెప్పబోతున్నారో చెప్పండి. తప్పకుండా అండి. టీఎస్ ఎప్సెట్ కౌన్సిలింగ్ కోసము మీరు ఫస్ట్ 3 స్టెప్స్ ఉంటాయండి. ఇందులో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలంటే ఒక యూఆర్ఎల్ ఉంటుంది, దానికి www.eapcet.tschE.ac.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలండి. మీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు స్లాట్ బుకింగ్ అనేది ఒకటి వస్తుందండి. అందులో స్లాట్ బుక్ చేసుకోవాలి. మీకు స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్లో మీరు మీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. మీకు 10th క్లాస్, ఇంటర్ మెమో, 5th to 10th బోన్ఫైడ్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్ని మెన్షన్ చేస్తారండి ఏమేమి తీసుకురావాలో. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఆ డీటెయిల్స్ ఇస్తారు. మీ ఆధారు ఇవన్నీ తీసుకొని కౌన్సిలింగ్ ఫిజికల్గా అటెండ్ అవ్వాలండి. మీకు ఇచ్చిన స్లాట్లో అటెండ్ అయ్యి అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు అంతా ఓకే అనుకుంటే కనుక మీకు వెబ్సైట్ వాళ్ళు కన్వీనర్ మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి ఇస్తారండి. అంటే లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఈ 2 ఇస్తారండి. అవి తీసుకొని వచ్చి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలండి. ఆ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలండి కాలేజెస్. ఫస్ట్ మీరు బ్రాంచ్ సెలెక్షన్ అనేది బ్రాంచ్ చూస్ చేసుకున్నా కానీ ఫైన్, బట్ ఒక బ్రాంచ్ తీసుకొని ఆ బ్రాంచ్ ఏ కాలేజీలో ఉందో ఆ కాలేజీలో పెట్టద్దండి, అన్ని కాలేజెస్లో పెట్టద్దు. ఫస్ట్ ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్సిఓ ఆర్ ఏఎంఎల్ఓ ఆర్ డేటా సైన్స్ ఇంట్రెస్ట్, సో ఆ బ్రాంచ్ తీసుకొని మీరు ప్రతి కాలేజ్ చూడాలండి, ఆ బ్రాంచ్ ఏ కాలేజెస్లో ఉంది. దెన్ చూసుకొని మీకు లెటెస్ట్ హాస్టల్ కావాలి, ఆర్ ట్రాన్స్పోర్ట్ కావాలి, ఆర్ మీ ర్యాంక్కి ఆ కాలేజ్ వస్తుందా లేదా తెలియాలి. ఇవన్నీ కూడా చూసుకోవాలండి. అది చూసుకోవాలంటే మీకు వెబ్సైట్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయండి. ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకొని మీరు మీ ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుందో తెలుస్తుంది. మీకు తెలిసిన తర్వాత అందులో మీకు అనుగుణంగా ఉండే కాలేజెస్ ఏంటి, ఫ్యాకల్టీ బాగున్నారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, దెన్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, దెన్ హాస్టల్ మీకు కావాలంటే హాస్టల్ ఫెసిలిటీ ఉందా, లేదా కాలేజ్ బస్సెస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని మీరు ఆప్షన్ ఇవ్వాలండి. ప్రతి ఆ కాలేజ్ చూస్ చేసుకొని అన్ని బ్రాంచ్లు ఆప్ట్ చేయాలి. లెటెస్ట్ సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, ఈసీఐటీ ఆ కాలేజీలు పెట్టేయాలండి. ఆ తర్వాత అలాంటి సిమిలర్ కాలేజెస్లో ప్రతి బ్రాంచ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ అలొకేట్ అవుతుందండి. దెన్ మీకు అది ఎలకేట్ అయిన సీట్ నచ్చలేదు, నాకు వేరే బ్రాంచ్ కావాలంటే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు వస్తే ప్రయారిటీ ఉంటుందండి సెకండ్ కౌన్సిలింగ్లో. ఇలా మీకు వచ్చే విధంగా ఆప్షన్స్ పెట్టుకోవాలి. And our college is having a vision and mission towards women empowerment and to promote girl education. We have a lot of security in our campus. Please choose our college. The MCET code for our college is SDEW only. SDEW ఇది కోడ్ కాలేజ్ అండి. మరి కాలేజ్కి ఉన్న కోడ్ ఇది SDEW. మరోసారి చెప్తున్నాను, కాలేజ్ కోడ్ వచ్చేసి SDEW. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆన్లైన్గా వెళ్ళాలనుకుంటున్నారో డెఫినెట్లీ ఈ కోడ్ అడుగుతుంది కాబట్టి మీరు ఈ కోడ్ అనేది నోట్ చేసుకోండి. మ్యామ్, సూపర్గా కౌన్సిలింగ్ ఏ విధంగా మీరు ఇప్పిస్తారో, వాళ్ళకి ఏ విధంగా చూస్ చేసుకోవాలి కోర్సెస్ అనేవి చాలా సూపర్గా చెప్పారు. మరి అదేవిధంగా ఏ కోర్సు ఎన్నుకుంటే వాళ్ళ కెరీర్ ఏ విధంగా ఉండబోతుందో అలాంటి గైడెన్స్ కూడా ఇస్తారా? తప్పకుండా అండి. ఏ కోర్స్ ఎన్నుకున్నా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మీకు కోర్సుల్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సెస్, మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉన్నాను, నేను ఫిజిక్స్ స్ట్రాంగ్గా ఉన్నాను, మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉంటే సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్ అలా చూస్ చేసుకోండి. ఫిజిక్స్ కూడా వచ్చుంటే ఎలక్ట్రానిక్స్కి వెళ్ళొచ్చు. సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్ తీసుకుంటే మీకు ఐటీ ఇండస్ట్రీస్, ప్రైవేట్ సెక్టర్స్లో బాగా జాబ్స్ ఉన్నాయి. ఈసీఈ తీసుకుంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ 2 ఉంటాయండి. గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి. ఈ బ్రాంచ్ అన్నిట్లోనూ కామన్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని బ్రాంచెస్లో ఉంటాయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సి తీసుకోండి. సి ప్రతి బ్రాంచ్లో ఉంటుంది. పైథాన్ ప్రతి బ్రాంచ్లో ఉంటుంది, ప్రతి కోర్స్లో ఉంటుంది. సిఎస్సిలో ఉంటుంది, ఏఎంఎల్లో ఉంటుంది, డేటా సైన్స్లో ఉంటుంది, తర్వాత ఈసీఈలో ఉంటుంది, అండ్ పైథాన్ ఉంటుంది, జావా ఉంటుంది, ఏఎంఎల్ ఈవెన్ సిఎస్సి వాళ్ళు చదువుతారు, ఏఎంఎల్ వాళ్ళు చదువుతారు, డేటా సైన్స్ వాళ్ళు చదువుతారు, ఈసీఈ వాళ్ళు కూడా చదువుతారండి. ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చేసి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అండి. అంటే ఒక్కొక్క సెకండ్ ఇయర్ వరకు అన్ని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. థర్డ్ ఇయర్ నుంచి మీకు ఎలెక్టివ్స్ ఉంటాయండి. ఆ ఎలెక్టివ్స్లో మీకు అన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఆ ఆప్షన్స్లో మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరు చూస్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీరు చదువుకోవచ్చు. సో దానివల్ల మీకు ఏ బ్రాంచ్ తీసుకున్నా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే
ఈ కాలేజ్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చేసి వీక్లీ 3 hours ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తీసుకొని మినిమం మీరు 70% మెయింటైన్ చేసుకుంటే చాలండి. అండ్ అంత సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే మీకు జాబ్స్ 1 కాదు 2-3 వస్తాయండి ఈ కాలేజ్లో. I can confidently say you will get definitely placements because we are situated in the IT corridor. We have MOUs with different software companies and they come and train our students and they recruit our students yearly. సూపర్ అండి. మరి ఇయర్లీ ఏమేమి చేస్తారో, ఏ విధంగా ఉండబోతుందో కెరీర్ చాలా మంది పిల్లలకి పేరెంట్స్కి ఇది ఒక బిగ్ క్వశ్చన్ అండి. కోర్సెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా కెరీర్ ఏ విధంగా ఉండబోతుందో ఆ కోర్సెస్ రిలేటెడ్గా అనేసి అనుకుంటుంటారు. మరి ఏ విధంగా కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి, అది కౌన్సిలింగ్ ఇస్తారు. అదేవిధంగా కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కెరీర్ ఏ విధంగా ఉండబోతుందో కూడా చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. మరి కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్, మాట్లాడదాం. తప్పకుండా. హలో 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 హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. సాయి మ్యామ్, కడప నుంచి ఏపీ. సాయి గారు, అవును మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఎడ్యుకేషన్ స్పెషల్ లైవ్ షో చూస్తున్నారా? చూస్తున్నాను. ఈ రోజు మనతో పాటు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఏ నర్మద గారు ఉన్నారు. మాట్లాడండి మేడం తోటి. నమస్తే అండి సాయి గారు, చెప్పండి. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు సాయి, కడప నుంచి ఏపీ. ఓకే ఓకే. యాక్చువల్గా ఏంటంటే నేను డిగ్రీ చేశాను, అప్పుడు బీటెక్ వాల్యూ తెలియక డిగ్రీ చేశాను. ఓకే. సో ఇప్పుడు నేను కొద్దిగా ఇంట్రెస్ట్ మా సిస్టర్ని ఇంట్రెస్ట్ గా జాయిన్ చెప్పాలని చూస్తున్నా. సో తను ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఓకే ఓకే. సో అంటే ఇంజనీరింగ్ లో ఏ గ్రూప్ అయితే బాగుంటుంది, సో మన కాలేజ్ జాయిన్ అవ్వచ్చా లేదా అనేది చెప్తారని కదా. డెఫినెట్ గా అండి, మీరు ఈ కాలేజ్ డెఫినెట్ గా చూస్ చేసుకోవచ్చు. ఈ కాలేజ్ లో సిఎస్సి ఉందండి. సిఎస్సిలో ఏఎంఎల్ స్పెషలైజేషన్, డేటా సైన్స్ స్పెషలైజేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని కోర్సెస్ ఉన్నాయండి. మీ సిస్టర్ కి ఏది ఇంట్రెస్టో అది డెఫినెట్ గా చూస్ చేసుకోవచ్చండి మీరు మా కాలేజ్ లో. ఈవెన్ కాలేజ్ లో సార్ ప్లేస్మెంట్స్ ఎక్సలెంట్ అండి. లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. మేము ప్లేస్మెంట్స్ కి ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వీక్లీ 3 hours క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని ఇస్తామండి. మాకు అటానమస్ అవడం వల్ల ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం మాకు మేముగా ఒక 10% అడిషనల్గా లేటెస్ట్ టెక్నాలజీస్లో డిజైన్ చేసుకోగలమండి మేము. అందువల్ల ఈ కోర్సెస్ అన్ని మేము ఏం చేస్తామంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులంగా డిజైన్ చేసి మేమే కాకుండా బయట ఇండస్ట్రీస్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి వీక్లీ 3 hours మా పిల్లలకి అన్ని బ్రాంచెస్ కండి, సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, వీటి అన్ని బ్రాంచెస్కి ఆ 3 hours కోచింగ్ ఇస్తారండి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఇయర్లో లాజికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ కోర్సెస్ బ్రిటిష్ ఇంగ్లీష్ కౌన్సిల్ అకాడమీతో మాకు ఎంఓయూ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ కోర్సెస్ మేము మీకు ఫ్రీగా ఇస్తామండి, మీ పిల్లలతో పార్టిసిపేట్ చేయించి ఫ్రీగా ఇస్తాము. సెకండ్ ఇయర్ నుంచి కోడింగ్ స్కిల్స్ మీద మేము ట్రైనింగ్ ఇస్తాము. అంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తాము, దానికి కావాల్సినట్టు అల్గారిథం రాయాలి పిల్లలు. అల్గారిథం రాసి అల్గారిథం నుంచి సి, పైథాన్, జావా ఇలా లేటెస్ట్ టెక్నాలజీస్లో కోడింగ్ ఎలా రాయాలో నేర్పిస్తారు సెకండ్ ఇయర్లో. ఇంకా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ సెమ్లో మేము 2 batch కంపెనీ స్పెసిఫిక్ అంటే థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ వచ్చేసరికి కంపెనీస్ వచ్చి మాకు రిక్రూట్మెంట్ జరిగిపోతుంది, ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి. 3 to 4-1 రెండిట్లోనూ 100% ప్లేస్మెంట్స్ అయిపోతాయి. దానికి మేము ఏం చేస్తామంటే 3-1లోనే కంపెనీస్ ఏదైతే స్కిల్ సెట్ కావాలంటాయో ఆ స్కిల్ సెట్లో మా పిల్లల్ని ట్రైన్ చేస్తాము. 2 రకాల ట్రైనింగ్స్ ఉంటాయి, సర్వీస్ బేస్డ్, ప్రోడక్ట్ బేస్డ్. ఆ ట్రైనింగ్స్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ ప్లేస్మెంట్స్ వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి గారు కాల్ చేసి మరి చక్కటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. యాక్చువల్లీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే ఉండే మ్యామ్, ప్లేస్మెంట్స్ గురించి. ఓకే. స్వెక్ ఏ విధంగా ప్లేస్మెంట్స్ స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేస్తుంది అనేసి. ఓకే. సో దాని గురించి మీరు చాలా ఎలాబరేట్ చేసి చక్కగా చెప్పారు, డీటెయిల్గా చెప్పారు. బట్ ఎస్, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, దే విల్ గెట్ ద జాబ్ బట్ కావాల్సిన స్కిల్స్ ఉండవు, మెయిన్ స్కిల్స్ ఉండవు. షీట్ పరంగా మార్క్స్ అద్భుతంగా ఉంటాయి కానీ ఎక్కడో కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఉండవు. మరి అలాంటప్పుడు ఆ స్టూడెంట్స్కి మీరు స్పెషల్ క్లాసెస్ లాంటివి ఇస్తారా? డెఫినెట్గా అండి. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళకి డెఫినెట్గా భయం ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ప్రజెంటేషన్ స్కిల్స్, వీటి షార్టేజ్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు నాలెడ్జ్ని ఉంటుంది, నాలెడ్జ్ ఓవర్కమ్ చేసి ప్రజెంట్ చేయలేరు వాళ్ళు. సో డెఫినెట్గా భయం పోవాలి, ధైర్యం రావాలి.
దానికోసం మేము ఏం చేస్తామంటే LSRW ఫ్రేమ్వర్క్ ఫాలో అవుతాం. LSRW అంటే ఏంటంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ క్యాపబిలిటీస్. ఇందులో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మా పిల్లల్ని ట్రైన్ చేస్తాం. ఈ రోజు ఒక సెమినార్ టాపిక్ ఇస్తాము. ఆ టాపిక్ ఇచ్చినప్పుడు ఆ నెక్స్ట్ డే వాళ్ళు అందులో ప్రిపేర్ అయ్యి వచ్చి సెమినార్ ఇవ్వాలి అండ్ గ్రూప్ డిస్కషన్ కూడా ఇవ్వాలండి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ప్రతిరోజు ప్రాక్టీస్ ఉండటం వల్ల ఆ భయం అనేది పోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయండి. దీనివల్ల ఇంటర్వ్యూస్లో బాగా చేసి మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి మా పిల్లలకి. గ్రేట్, సూపర్ అండి. మరి మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి పిల్లలకి అనేసి ఇక్కడ మేడం మాత్రం బల్ల గుర్తు చెప్తున్నారు. మా కాలేజ్ చదువుకున్న అమ్మాయిలకు మాత్రం అద్భుతంగా ఉందనేసి అంటున్నారు ఫ్యూచర్. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే అబ్రాడ్కి కూడా వెళ్ళి చాలా మంది సెటిల్ అవ్వాలని అనుకుంటుంటారు. అక్కడనే చదివి అక్కడనే సెటిల్ అవ్వాలి అని అంటుంటారు. ఇక్కడ మీరు పీజీ కోర్సెస్ అవైలబుల్ ఉంది, ఆఫర్ చేస్తున్నారు అన్నప్పటికీ ఎంఎస్ చేసుకోవాలి, బయటనే సెటిల్ అవ్వాలి అనే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉంటుంటారు. మరి ఇలాంటి స్టూడెంట్స్కి మీరు ఏ విధంగా వాళ్ళు కౌన్సిల్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు సిఎస్సి తీసుకున్న కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవి తీసుకుంటే ఎంఎస్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ బడ్జెట్ ప్రతి కంట్రీ, ఎవ్రీ కంట్రీ ఈస్ అలొకేటింగ్ బడ్జెట్ ఆన్ ఎలక్ట్రానిక్స్. మీరు ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ తీసుకున్న, VLSI స్పెషలైజేషన్ తీసుకున్న చాలా బాగుంటుందండి బయట. అపార్ట్ ఫ్రమ్ దట్, నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు అందరి ట్రెండ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది చేయలేరు. వీళ్ళు ఏం చేస్తారంటే మా క్యాంపస్లో మేము ఇచ్చే ట్రైనింగ్ వల్ల చాలా మంచి జాబ్స్ వస్తున్నాయి. ఒక్కొక్కరికి 4-5 జాబ్స్ వస్తున్నాయండి. వాళ్ళు ఎంఎస్లో లెటర్సే నాకు AML ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రెస్ట్, అందులో ఇప్పుడు 4-5 జాబ్స్ వచ్చినాయి. 4-5 జాబ్స్లో ఈ 4-5 కంపెనీస్ AML రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఈ కంపెనీస్లో చూసుకుంటారండి పిల్లలు. ఆ రిలవెంట్ ప్రాజెక్ట్స్ ఉన్న కంపెనీస్ని చూస్ చేసుకొని అందులో 1-2 ఇయర్స్ జాబ్ చేస్తారు. జాబ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని దెన్ బయటకు వెళ్ళి ఆ స్పెషలైజేషన్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. నాట్ ఓన్లీ దట్, ఈ ప్రాసెస్ వల్ల మా దగ్గర ఏంటంటే 2023లో 822 ఆఫర్స్, ప్లేస్మెంట్ ఆఫర్స్ వచ్చినాయండి. అండ్ 23లో 580 ఆఫర్స్ వచ్చినాయండి. 400 మంది స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అపీర్ అయితే ఒక్కొక్కరికి 3-4 జాబ్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ వచ్చేసి యావరేజ్ ప్యాకేజ్ మాకు 6 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాకు మైక్రాన్ సిస్టమ్స్లో వచ్చింది, ఈ 23 lakhs ప్యాకేజ్ వచ్చింది. తర్వాత ఈ ఇయర్ వచ్చేసి పబ్లిసిస్ ఎపియంట్ అని 13 lakhs ప్యాకేజ్ వచ్చింది, నలుగురికి వచ్చిందండి. అండ్ 6.5 lakhs పర్ యానమ్ యావరేజ్ ప్యాకేజ్. ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉండడం వల్ల మా పిల్లలు ఏం చేస్తారంటే 2 years అట్లా ఇక్కడ 1.5-2 years జాబ్ చేసుకొని ఆ స్పెషలైజేషన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ఆ కావాల్సినట్టు వాళ్ళని ట్యూన్ చేసుకొని దెన్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం వల్ల మంచిగా రాణిస్తున్నారండి. ఎక్కువగా మాకు వచ్చే అడ్మిషన్స్ వచ్చే వాళ్ళందరూ ఈ పిల్లలు బాగా సెటిల్ అయ్యి వాళ్ళ ద్వారా వచ్చిన అడ్మిషన్సేనండి మాకన్నీ. మరి అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళ పిల్లలకి డెఫినెట్లీ ఈ టోఫెల్ లాంటివి ఇంగ్లీష్కి సంబంధించిన లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళకి డెఫినెట్లీ అందులో మార్క్స్ ఎక్కువ వస్తేనే వాళ్ళకి సెలెక్షన్ జరుగుతుంటుంది. మరి చూసుకున్నట్లయితే మీ స్వెక్ తరఫు నుంచి ఏ విధంగా అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, చదువుకోవాలి అనే స్టూడెంట్స్కి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? అంటే యూనివర్సిటీ పరంగానే సరే, యాజ్ వెల్ మీరు కౌన్సిలింగ్ ఏ విధంగా ఇస్తున్నారో కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవడానికి, యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవడానికి మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందా? వాళ్ళకి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారో చెప్పండి. డెఫినెట్గా అండి, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి మేము రికమెండేషన్ లెటర్స్ ఇచ్చినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవుతారు ఏదైతే బాగుంటుంది అని చెప్పేసి. ఈ యూనివర్సిటీస్లో ఈ స్పెషలైజేషన్స్ ఉన్నాయి, మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మేము ఏం చేస్తామంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా బ్రిటిష్ ఇంగ్లీష్ కౌన్సిల్ బెక్ MOUతో మేము ఇంగ్లీష్ సర్టిఫైడ్ కోర్సెస్ కూడా వాళ్ళకి ఫ్రీగానే చేయిస్తాం ఉండటం వల్ల, ఆ సర్టిఫికేషన్ ఉండటం వల్ల మంచి మంచి యూనివర్సిటీస్లో వాళ్ళకి అడ్మిషన్ రావడానికి ఇవి దోహదపడుతున్నాయండి. సూపర్ మ్యామ్. మరి ఇదైతే మాత్రం అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి మరి చాలామంది రూరల్ ఏరియా నుంచి వస్తుంటారు. అదేవిధంగా చదువుకోవాలి ఇక్కడ అంటే మాత్రం డెఫినెట్లీ హైదరాబాద్ సిటీ కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరికీ తెలుసండి ఇక్కడ ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటున్నాం అంటే ఇది సెంటర్ హెడ్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు ఒక సెంటర్ హబ్ అయిపోయింది. సో అలాంటి స్టూడెంట్స్కి స్వెక్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళకి ఫ్యూచర్ ఫర్దర్?
డెఫినెట్గా అండి చెప్తాను ఎలా చేస్తున్నామో. మాకు 2500 to 3000 స్టూడెంట్స్ ఉంటారండి టోటల్గా ఆల్ 4 years. ఫస్ట్ ఇయర్ నుంచి ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సిటీ కొత్త కాబట్టి వాళ్ళు బయట ఉండలేక ఇబ్బంది పడుతుంటారండి. అలాంటి స్టూడెంట్స్కి మేము ఏం చేస్తామంటే క్యాంపస్లోనే హాస్టల్ ఉందండి, మేనేజ్మెంటే చూసుకుంటారు డైరెక్ట్గా. క్యాంపస్ హాస్టల్ 1000 కెపాసిటీతో ఉందండి. దీనికోసం ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ ఇయర్కి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ ఇయర్ వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేసుకోవడానికి మేము స్ప్రాలింగ్ క్యాంపస్ అండి, 1000 బెడ్స్ కెపాసిటీలో సెక్యూరిటీ బాగా హై సెక్యూరిటీ ఉన్న హాస్టల్ ఉందండి మా దగ్గర. కాలేజ్ మేనేజ్మెంటే హాస్టల్ని చూస్తుంటారు. అండ్ బయట నుంచి ఎవరు పిల్లలకి అంత ఈజీగా సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ఒకవేళ పిల్లలు వచ్చేసి హెల్త్ 24/7 మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది. సపోజ్ నేను ఇంటికి వెళ్ళాలి హోమ్ సిక్గా ఉన్నాను అనుకుంటే మా మెంటర్సే పేరెంట్స్తో మాట్లాడతారు. ఫస్ట్ పేరెంట్స్తో మాట్లాడి పేరెంట్స్ రమ్మంటారు, పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారండి. ఒకవేళ 1 or 2 days కావాలి అంటే కనుక హాలిడేస్లో కూడా హాస్టల్ ఉంటుంది. హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్, సండేస్ అన్నీ హాస్టల్ ఓపెన్ ఉంటుందండి, ఉండొచ్చు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఉండి ఇంటికి వెళ్ళాలి అనుకుంటే పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారు. లేదు అంటే మేము పేరెంట్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాట్లాడి పర్మిషన్ ఇస్తాము. దెన్ హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని దెన్ ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకుంటేనే మేము పిల్లల్ని బయటకు పంపిస్తాం. ఆ విధంగా సెక్యూరిటీ ఉంటుంది. 24/7 మా మేనేజ్మెంట్ డాక్టర్సేనండి. సో హెల్త్ పరంగా కూడా ఏ ఇబ్బందులు ఉండవు. అన్ని ఫెసిలిటీస్ క్యాంపస్లో ఉండటం వల్ల ఏ ఇబ్బంది లేకుండా మా స్టూడెంట్స్ హాస్టల్లో ఉండగలుగుతున్నారు. 23 years నుంచి ఇలా మెయింటైన్ చేస్తున్నామండి చాలా క్వాలిటీతో. ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి హాస్టల్లో. సూపర్ మ్యామ్. క్యాంపస్ లోపల ఏ విధంగా సెక్యూరిటీ ఇస్తున్నారో చెప్పారు, అద్భుతంగా ఉంది. బట్ స్వెక్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గచ్చిబౌలిలో సిచ్యుయేటెడ్ అని చెప్తున్నారు. మరి గచ్చిబౌలి ఈజ్ డెఫినెట్లీ ఏ క్రౌడెడ్ ఏరియా. ఎస్. మరి అవుట్ ఆఫ్ ద క్యాంపస్ వాల్స్ అమ్మాయిలకి ఏ విధంగా సెక్యూరిటీ ఇస్తున్నారు చెప్పండి. డెఫినెట్గా అండి 9 to 4 కాలేజ్ అవర్స్ అండి. వన్స్ వచ్చారు అంటే 4 వరకు ఉండాలండి. బయటకు వెళ్ళాలి అంటే కనుక పేరెంట్స్ రావాలి, తీసుకెళ్ళాలి. మా బస్సెస్ ఉంటాయి, ప్రతి కార్నర్ నుంచి మా బస్సెస్ ఉంటాయండి. బస్సెస్లో వెళ్ళే వాళ్ళకి ముందే ఒక బస్ స్టాప్ ఉంటుందండి. ఆ స్టాప్ ముందే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైల్ చేసుకున్నప్పుడు రిజిస్టర్ చేసుకుంటారు. ఆ స్టాప్లోనే వాళ్ళని అలౌడ్ వెళ్ళడానికి. లేదు నాకు పనుంది వేరే స్టాప్లో వెళ్ళాలంటే ముందే పర్మిషన్ తీసుకోవాలండి. పేరెంట్స్ కూడా లెటర్ ఇవ్వాలి, దాని మీద మా పర్మిషన్ ఉంటేనే ట్రాన్స్పోర్ట్ అలౌ చేస్తారు. లేకపోతే కనుక మేము ముందు అడుగుతాము, ఇలా ఉంది సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము సేఫ్ అనుకుంటేనే వాళ్ళని అక్కడ తీసుకెళ్తామండి, లేకపోతే లేదు. సో ఇప్పుడు మేము 9 to 4 అవర్స్లో ఈవెన్ హెల్త్ ఎమర్జెన్సీ ఉందనుకోండి మెడికల్ రూమ్స్ ఉన్నాయి, డే స్కాలర్స్ ఉంటారు, మా దగ్గర హాస్టలర్స్ ఉంటారండి. హాస్టలర్స్కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, డే స్కాలర్స్కి బస్సుల్లో వస్తారు 9 to 4 ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఈవెన్ ఆర్టీసీ ఫెసిలిటీ కూడా ఉందండి మాకు. ఇవన్నీ చూసుకుంటే మాకు క్లాస్ టీచరు, తర్వాత హెచ్ఓడి, తర్వాత ప్రిన్సిపల్, ఈ 3 పర్మిషన్స్ ఉంటేనే పిల్లలు బయటకు వెళ్ళవడండి, లేకపోతే కనుక క్యాంపస్లో ఉండాలి. అండ్ బస్సెస్ ఎవ్రీ కార్నర్ నుంచి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మాకు సెక్యూరిటీ అనేది చాలా హై ప్రయారిటీ. సెక్యూర్డ్గా ఉంటారు మా పిల్లలు క్యాంపస్లో. క్లోజ్డ్ గేట్ అండి, ఓపెన్ గేట్ కాదు కాలేజ్, దానివల్ల ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. సూపర్ మ్యామ్. మరి మీరు చెప్పినట్లుగా కాలేజ్ ట్రాన్స్పోర్ట్ త్రూ వెళ్ళే స్టూడెంట్స్ గురించి, మరి నాన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ సంగతి ఏంటి? నాన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆర్టీసీ బస్సెస్లో వస్తారండి. ఆర్టీసీ ఎక్స్క్లూజివ్ ట్రిప్స్ ఉంటాయండి. అంటే మా కాలేజ్ నుంచి వాళ్ళ డిఫైన్డ్ రూట్స్లోనే ఉంటుందండి. అది సెక్యూరిటీ వైజ్ అసలు కాలేజ్ వేరే వాళ్ళని ఎక్కించుకోరండి. వీళ్ళకి ఎక్స్క్లూజివ్ పాసెస్ ఉంటాయి, నెలకి 1000 rupees అండి, చాలా మినిమం ఛార్జ్. ఆ పాస్తో వాళ్ళు ఆర్టీసీ బస్సెస్లో ఎక్స్క్లూజివ్గా 2 ట్రిప్లు ఉంటాయి, 2 బస్సెస్. ఆ ట్రిప్లో వెళ్ళి పర్టికులర్ డెసిగ్నేటెడ్ స్టాప్స్లోనే దిగుతారండి. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సూపర్ మ్యామ్. చూసుకుంటున్నట్లయితే స్వెక్ శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ అద్భుతంగా పిల్లలకి ఏ విధంగా గైడ్లైన్స్ ఇవ్వాలో, అమ్మాయిలకి ఎంత జాగ్రత్తగా అని ఎందుకు అన్నానంటే చాలా మంది పేరెంట్స్ ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ పిల్లలకి ఉమెన్స్ కాలేజ్ చదివించాము, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఏ విధంగా ఉంటుందో కోఎడ్లో వెళ్ళాలా అనేసి భయపడుతుంటారు. స్వెక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను, ఎందుకంటే దట్స్ ద ఓన్లీ కాలేజ్ ఇన్ అవర్ స్టేట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్, మాట్లాడదాం. తప్పకుండా. హలో. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను హిమజ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కొండాపూర్ నేను. ఓకే అండి హిమజ గారు, మరి ఎడ్యుకేషన్ స్పెషల్ లైవ్ షో చూస్తున్నారా?
అవును, చూస్తున్నాను. మనతో పాటు శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, డాక్టర్ ఏ నర్మద గారు. మరి మీరు కూడా ఏమైనా క్వైరీస్, క్వశ్చన్స్ ఏమైనా అడగాలి, మేడంతో మాట్లాడంటే మాట్లాడచ్చండి. హలో హలో మ్యామ్. హలో చెప్పండి. నేను యాక్చువల్లీ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నాకు ఎంఎస్ వెళ్ళాలని ఉంది బీటెక్ తర్వాత. ఓకే. మీరు ఏం రికమెండ్ చేస్తారు? ఎంఎస్కి వెళ్ళొచ్చా లేకపోతే జాబ్ చేయాలా? ఎంఎస్కి వెళ్ళొచ్చు, జాబ్ చేయొచ్చు, అది మీ ఇంట్రెస్ట్. జాబ్ చేసి ఎంఎస్కి అయినా వెళ్ళొచ్చు, ఆర్ డైరెక్ట్గా ఎంఎస్కి వెళ్ళొచ్చు అండి. నా రికమెండేషన్ ఏంటంటే చదువుకోవాలి, ఎంఎస్ ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవాలనుకుంటే ఫస్ట్ చదివేయాలి. యూ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ బీటెక్ డెఫినెట్లీ ఎంఎస్కి వెళ్ళిపోయి ఫస్ట్ ఎంఎస్ కంప్లీట్ చేయండి, దెన్ జాబ్ చేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి హిమజ గారు. మరి మీకు కావాల్సిన క్వరీకి ఆన్సర్ దొరికిందని నేను కూడా అనుకుంటాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కాల్ ద షో అండి. మరి మ్యామ్ చక్కగా డీటెయిల్గా మాకు చెప్పారు, కాలేజ్ ఏ విధంగా ఉంది, క్యాంపస్ ఏ విధంగా ఉంది, పిల్లలకి సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, మీరు ఆఫర్ చేసే కోర్సెస్ ఆఫర్ ఏ విధంగా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డీటెయిల్. ఎవరికైతే టీఎస్ వెబ్సైట్లో వాళ్ళకి ర్యాంకింగ్ వచ్చిందో, మీ కాలేజ్ ఫిజికల్గా రాని పక్షంలో మరి వాళ్ళు మీకు అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చో మాకు చెప్పండి. బి కేటగిరీ సీట్స్ ఉంటాయండి. కాలేజ్కి వచ్చి ఒకసారి కలిస్తే ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయితే దెన్ అడ్మిషన్ ఇస్తామండి డెఫినెట్గా. 70% వచ్చేసి మేము ఆన్లైన్ కౌన్సిలింగ్, వెబ్సైట్ కౌన్సిలింగ్ ద్వారా మేము సీట్స్ ఫిల్ చేసుకుంటాము. 30% వచ్చేసి బి కేటగిరీ సీట్స్ ద్వారా ఫిల్ చేస్తామండి. వన్స్ కాలేజ్కి వచ్చి కలిస్తే మేము ఆ ప్రొసీజర్ ఏదో చెప్తామో దాని ప్రకారం ఫాలో అయితే సీట్ తీసుకోవచ్చండి. ఎంసెట్లో క్వాలిఫై కాకపోయినా ఇంటర్ పాస్ అయితే చాలండి. ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చి 90% అండ్ అబోవ్ ఉండి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి మార్కులు వస్తే దెన్ మేము మా కాలేజీకి వచ్చి ఒకసారి విజిట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబ్స్, ఫ్యాకల్టీ, లైబ్రరీ, హాస్టలు ఇవన్నీ చూసి ఒకసారి మాతో ఇంటరాక్ట్ అయితే మీకు నచ్చితే డెఫినెట్గా అడ్మిషన్ దొరుకుతుందండి. ఒకసారి కాలేజ్కి వచ్చి విజిట్ చేయండి. మా కాలేజ్ వెబ్సైట్ వచ్చేసి www.swec.ac.in. ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ వెబ్సైట్ ద్వారా మీరు రావచ్చు. అందులో అన్ని కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశామండి. ఆ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయండి. సూపర్ మ్యామ్. మరి కాలేజ్కి ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు మీరు మ్యామ్ చాలా క్లారిటీగా చెప్పారు. అదేవిధంగా ఆన్లైన్ మీకు ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు గూగుల్ నుంచి అన్నా సరే, మరి కాలేజ్కి ఏ విధంగా డీటెయిల్స్ తెలుసుకోవాలనేది మేడం కూడా అది మెయిల్ ఐడి కూడా చాలా చాలా క్లారిటీగా చెప్పారండి. మ్యామ్ చివరిగా కాలర్ తీసుకుందాం, కాల్ తీసుకున్నాక మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు సంధ్య అండి. సంధ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం నేను కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మరి ఎడ్యుకేషన్ స్పెషల్ లైవ్ షో చూస్తున్నారా? చూస్తున్నాను మేడం. మనతో పాటు ఈరోజు శ్రీదేవి ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఏ నర్మదా ఉన్నారు. మరి మీరు కూడా మేడంతో మాట్లాడి ఏదైనా క్వైరీ తీసుకోవాలనుకుంటే మాట్లాడచ్చండి. నమస్తే అండి సంధ్య గారు. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను మేడం, థ్యాంక్ యూ. మా సిస్టర్ ది ఇంటర్ అయిపోయింది మేడం రీసెంట్ గా, ఇప్పుడు లాస్ట్. ఓకే. తర్వాత తనకి ఏ కోర్స్ తీసుకోవాలి, ఎట్లా ట్రైనింగ్స్ ఏం తీసుకోవాలనేది అర్థం కావట్లేదు. ఎటువైపు వెళ్తే కెరీర్ బాగుంటుందో తెలియట్లేదు. ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ యు ప్లీజ్. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీ సిస్టర్కి మ్యాథ్స్, ఫిజిక్స్ ఎందులో స్ట్రాంగ్గా ఉందో చూసుకోండి ఫస్ట్. తనకి ఫౌండేషన్ మ్యాథ్స్లో ఉంటే కనుక అల్గోరిథమ్స్ తను బాగా రాయగలరు, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలరండి. అందుకని మీరు సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఆపర్చునిటీస్ ఏ బ్రాంచ్లో అయినా బాగున్నాయండి. తర్వాత మీకు ఫిజిక్స్ కూడా వస్తే కనుక ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే బాగుంటుంది. ఆర్ ట్రిపుల్ ఏదైనా తీసుకోవచ్చు, మీరు కోర్ బ్రాంచెస్ ఏదైనా బాగుంటుందండి. అండ్ మంచి కాలేజ్ చూస్ చేసుకోండి, లాంగ్ స్టాండింగ్ ఉన్న కాలేజ్ చూస్ చేసుకోవాలి. బ్రాంచ్ ఒకటే కాదు, ఆ బ్రాంచ్ ఏ కాలేజీలో ఉంది, ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, అండ్ నాలెడ్జ్ బాగా వస్తుందా, మార్క్స్ ఒకటే కాదు నాలెడ్జ్ బాగా వస్తుందా, ఆ టీచింగ్ బాగుందా, టీచింగ్ లెర్నింగ్ ఎలా ఉంది, R&D ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇంక్యుబేషన్ సెంటర్ ఉందా, ఇవన్నీ చూసుకోండి ఫెసిలిటీస్ వన్స్ కాలేజ్ విజిట్ చేసి. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి సంధ్య గారు కాల్ చేసినందుకు. మరి మ్యామ్ చెప్పండి, శ్రీదేవి కాలేజ్కి మనకి బ్రాంచెస్ ఉన్నాయా?
బ్రాంచెస్ లేవండి. శ్రీదేవి కాలేజ్ ఒక్క దగ్గరే ఉందండి, అది కూడా గచ్చిబౌలి దగ్గర నియర్ టు ఐటీ జోన్, వట్టినాగులపల్లి విప్రో క్యాంపస్ పక్కన ఉందండి. తెలంగాణ ఏపీలో ఒకటే బ్రాంచ్ ఉందండి. ఏమైనా మీరు అడ్మిషన్స్ కావాలనుకుని డైరెక్ట్ మా బ్రాంచ్కి రండి, లేదంటే ఆన్లైన్ కౌన్సిలింగ్లో అప్లై చేయండి. ఎంసెట్ కోడ్ SDEW అండి. ఒకటే బ్రాంచ్ ఉందని చెప్తున్నారు, అదే క్యాంపస్ అండి. మరి డెఫినెట్లీ అక్కడ అప్రోచ్ అవ్వండి. మనం చివరిగా మా పేరెంట్స్కి అండ్ చిల్డ్రన్స్కి ఎవరైతే ఈ షో చూస్తున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా అండి, పేరెంట్స్ ఈ రోజుల్లో మార్క్స్ రావాలి, కొంతమంది పేరెంట్స్, అందరూ కాదండి, మార్క్స్ రావాలి, మార్క్స్ ఒక్కటే మెజరు మా పిల్లలకి అని అనుకుంటున్నారండి. అది రాంగ్. నాలెడ్జ్ రావాలి. అండ్ ఇంజనీరింగ్ అంటే నాలెడ్జ్, మార్క్సే కాదండి, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీ ఇవన్నీ ఉండాలండి. హార్డ్ వర్కింగ్, డెడికేషన్, సిన్సియారిటీ ఇవన్నీ ఉంటేనే వీళ్ళు ఎగ్జెల్ అవ్వగలరండి కెరీర్లో. ఆ ఒక్కటి చూసుకోండి, మార్క్స్ అవే వస్తాయండి. నాలెడ్జ్ ఉంటే మార్క్స్ అవే వస్తాయండి. అండ్ పిల్లలకి తీసుకుంటే ఒకళ్ళ ప్రెషర్ వల్లనో లేకపోతే అందరూ ఒకటి చదువుతున్నారనో చదవద్దండి. ప్యాషన్, మీ ప్యాషన్ ఏది ఉంది, ఇందులో మీరు ఎంత కాన్ఫిడెంట్గా మీరు ఆ సబ్జెక్ట్ని చదవగలరు అండ్ ఏ విధంగా ఆ సబ్జెక్ట్ని న్యాయం చేయగలరు అండ్ ఈజీగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈజీగా పాస్ అవ్వగలరండి. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలరు. ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉంటే దాన్ని బట్టి మీరు మీ ఎడ్యుకేషన్ చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక్కడికి వచ్చి చక్కగా మాకు కాలేజ్ గురించి యాజ్ వెల్ as చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సిటీ విజన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ కాలర్స్. చూసారు కదండి, ఇవాళ మన ఎడ్యుకేషన్ స్పెషల్లో మనం స్వెక్ శ్రీదేవి ఉమెన్స్ కాలేజ్ గురించి తెలుసుకున్నాము, ఇంజనీరింగ్ కాలేజ్. మరి ఈ కాలేజ్ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము. మరో ఎపిసోడ్లో మరో ఎడ్యుకేషన్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. సమ్మర్ హాలిడేస్ మరింత ఎంజాయ్ చేయడానికి వైల్డ్ వాటర్స్ ఇప్పుడు మన కోసం సమ్మర్ ఫియస్టాని తీసుకువచ్చింది. వైల్డ్ వాటర్స్ 50+ వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ రైడ్స్ తో పాటు కార్నివల్ ఫెస్టివల్స్, టాలీవుడ్, బాలీవుడ్ డాన్స్ షోలు, డీజే, ఫుడ్ ఫెస్టివల్స్ ఇంకా మరిన్ని వివరాల కోసం 0404851111 కి కాల్ చేయండి లేదా wildwaters.in కి లాగిన్ అవ్వండి. సిటీ విజన్ సింగింగ్